సో ప్రజెంట్ పవన్ కళ్యాణ్ ఏదైతే ఎత్తుగడ అనుకున్నారో అది ఫలించిందా అని చెప్పేసి అందరూ కూడా అనుకుంటారు. ఎందుకంటే మన జరిగిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో అయితే ఆయన ఓపెన్గానే ఇది మాట్లాడే టైం కాదు, మేము దీని గురించి మళ్ళీ మాట్లాడతాం, మేము అందరం కూర్చొని మాట్లాడతాం, దీనికంటే ఒక బ్రేక్ ఇవ్వండి అని చెప్పేసి డైరెక్ట్గా సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. అయితే అది కాస్త కొంచెం ఇంకా లాగ్ అయిందని అనుకోవచ్చు. అంటే ఇప్పుడు టీడీపీ వెనక్కి తగ్గింది, పవన్ కళ్యాణ్ ఎత్తుగడ ఫలించిందా అనే విధంగా కొంతమంది అయితే అనుకుంటున్నారు. సో ఎప్పటి నుంచో కూడా రాష్ట్రంలో చూస్తున్న పరిణామాలు కావచ్చు, జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ కావచ్చు, అన్ని వీటి పట్ల చూసుకుంటే పవన్ కళ్యాణ్ ఒక సపరేట్గా తన ఒక స్ట్రాటజీ ఉపయోగిస్తున్నాడు. అంటే తన కూటమిలో ఉన్నప్పటికీ కూడా తన పార్టీకి అంటూ సపరేట్గా ఒక అంటే స్ట్రాంగ్గా ఉండాలి, స్ట్రాంగ్ పిల్లర్గా కావాలని ఖచ్చితంగా ఏ పార్టీకైనా ఉంటుంది. కాబట్టి ఆయన ఈ పార్టీ కూటమిలో పని చేసుకుంటూనే తన పార్టీకి సపరేట్గా ఒక దారిని మాత్రం వేసుకుంటున్నాను అందరూ కూడా అనుకుంటున్న విషయమే, అందరికీ తెలిసిన విషయమే. సో ఇప్పుడు ఆయన అనుకుంటున్నది అయితే ఫలించిందా, ఇక్కడ టీడీపీ మాత్రం వెనక్కి తగ్గిందనే విధంగా అనుకుంటున్నారు. ఇట్లా ఎందుకు అనుకుంటున్నారంటే ఇప్పుడు ముఖ్యంగా డిప్యూటీ సీఎం విషయంలోనే నారా లోకేష్ కావాలని కొంతమంది, లేదు మాకు పవన్ కళ్యాణ్ కావాలని కొంతమంది. సో ఒకవేళ నారా లోకేష్కి డిప్యూటీ సీఎం ఇస్తే పవన్ కళ్యాణ్కి సీఎం ఇవ్వాలని ఇంకొంతమంది. సో ఇట్లా రకరకాలుగా మాట్లాడుతున్న క్రమంలో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో కూడా టీజీ ప్రసాద్ కొన్ని వ్యాఖ్యలు కూడా చేశాడు. మన రాష్ట్రానికి ఫ్యూచర్ ఎవరంటే నారా లోకేష్, ఫ్యూచర్లో కాబోయే సీఎం ఎవరంటే నారా లోకేష్ అనే విధంగా చెప్పాడు. స్టార్టింగ్ లో అన్నదైతే ఐటీఏ ఫ్యూచర్ కాబట్టి ఫ్యూచర్ నారా లోకేష్ అని చెప్పారు, కానీ దాని తర్వాత అన్న సీఎం అనే ఒక వాటి పట్ల సో ఈ మాటలు విన్న తర్వాత స్వయంగా చంద్రబాబు నాయుడు సీరియస్ అవ్వడం జరిగింది. ఎట్లా అంటే ఇక్కడ జరుగుతున్న కార్యక్రమం ఏంటి, అదేవిధంగా మేమిద్దరు ఒకటే స్టేజ్ మీద ఉన్నప్పుడు కూడా మీరు మాట్లాడుతున్న మాటలు ఏంటి, ఈ మాటలు ఈ సమయంలో మాట్లాడిన మాటలు కాదు, ఖచ్చితంగా మీరు మాట్లాడి ఉండకపోయి ఉంటే బాగుండేది. సో ఇప్పటి వరకు మేమైతే ఒక డెసిషన్కి వచ్చాం, మీరు ఎంతమంది ఎన్ని మాటలు మాట్లాడినా డిప్యూటీ సీఎం అనేది ఒక పదవి అనేది మామూలు విషయం కాదు, ఆషామాషి కాదు, తోలు బొమ్మల ఆట కాదు. ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా తీసుకున్న ఒక నిర్ణయం, మేము మీ ప్రజలు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. ఎవరో కార్యకర్తలు అంటున్నారని, కీలక నేతలు అంటున్నారని మార్చేది కాదు. సో ఖచ్చితంగా మేమందరం కూడా కలిసి కూర్చొని మాట్లాడుకున్న తర్వాత మీకు డెసిషన్ చెప్తాము, అప్పటి వరకు ఎవరు కూడా దీని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదనే విధంగా చంద్రబాబు నాయుడు చెప్పాడు. సో ఇది అదునుగా తీసుకొని కొంతమంది టీడీపీ వెనక్కి తగ్గింది ఏంటి, సో పవన్ కళ్యాణ్ అనుకున్నది కరెక్ట్గా జరుగుతుంది, ఆయన ఎత్తుగడ ఫలిస్తుంది అనే విధంగా కూడా అనుకుంటున్నారు. కాకపోతే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు కానీ, నారా లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ ఎవరు కూడా ఈ అలిగేషన్స్ వచ్చినప్పుడు ఎవరు కూడా బయటకు వచ్చి మాట్లాడలేదు. ఎందుకంటే వాళ్ళకి అలాంటి ఇంటెన్షన్ ఏం లేదు, వాళ్ళకున్న పదవిలో వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు. కాకపోతే మధ్యలో ఉన్న వాళ్ళు ఇలాంటివన్నీ కూడా తీసుకొస్తున్నారు. సో చూద్దాం ముందు ఏం జరుగుతుందని.